హానికరమైన కంటెంట్ని నిలిపేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కనపడకుండా చేస్తామని చెప్పేసి మెటా సంస్థ తెలుపుతుంది. మరి మెటా సంస్థ తెలిపేటువంటి విషయంలో హానికరమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో ఏది హానికరము ఏది హానికరం కాదు అని చెప్పేసి మనం చూసినట్లయితే ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన విషయంలో చాలా నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఆ నిర్ణయాలలో ముఖ్యంగా చిన్నపిల్లలు టీనేజర్లపై ఎఫెక్ట్ చూపే వాటిని అనుమతించమని చెప్పేసి మెటా చెప్తున్నది. టీనేజర్లకు ఆత్మహత్య, స్వీయ హాని, ఇతర హానికరమైన కంటెంట్ పోస్టులను వారి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్లలో కనబడకుండా చేస్తామని మెటా యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. మా యాప్లలో యుక్త వయస్కులు చిన్నపిల్లలు వారి వయసుకు తగ్గ కంటెంట్ మాత్రమే పొందాలని చూస్తున్నామని తెలిపింది. వారిపై చెడు ప్రభావం చూపే పోస్టులు, హానికరమైన కంటెంట్లను వారి ఖాతాల్లో అనుమతించమని ఒక బ్లాగులో పేర్కొంది. అలాగే ఎవరైనా తక్కువ ఏజ్ ఇచ్చి అంటే ముఖ్యంగా అయితే 10 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉండేదంటే వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఎవరైతే అకౌంట్లు క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ విషయంలో కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేస్తామని చెప్పేసి బ్లాక్ చేయకుండా కూడా వాళ్ళకి ఆ రిస్ట్రిక్ట్లో పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే హానికరమైన కంటెంట్ ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన విషయంలో కానీ టీనేజర్లకు సంబంధించిన విషయంలో కానీ ఆత్మహత్యలు ఎట్లా చేసుకోవాలని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇలాంటి డేటా దొరకదు. ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ బాంబులు ఎలా తయారు చేయాలని చెప్పేసి మీరు గుట్టేది ఉంటే ఎలాంటి డేటా చూపించడానికి ప్రయత్నం జరగదు. ఇట్లాంటివి చాలా ముఖ్యంగా టీనేజర్లకు చిన్నపిల్లలకు సంబంధించిన విషయంలో చిన్నపిల్లలు వాళ్ళు పెట్టుకున్న వీడియోలకు సంబంధించిన విషయంలో కూడా తల్లిదండ్రులు లేకుండా లేదంటే గార్డియన్ లేకుండా ఎవరు లేకుండా కేవలం చిన్నపిల్లలను పెట్టి హానికరమైన వీడియోలు ఏమైనా చేస్తే కూడా వాటి మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టే అవకాశం ఉన్నది. వాటిని అందులోకి వెళ్ళి తొలగించడం ప్రయత్నం మీరు అప్లోడ్ చేసినా కూడా కనబడకుండా పోతుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తున్నట్టుగా పెట్టేటువంటి వీడియోలు కానీ చిన్నపిల్లలు జంతువులతో ఉన్నటువంటి వీడియోలు కానీ ఇట్లాంటివి చాలా వీడియోలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆ కంటెంట్ని మేము అనుమతించమని చెప్పేసి అయితే నిన్న మెటా చెప్పడం జరిగింది. అది కేవలం అక్కడే కాకుండా మిగతా వాటిలో కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి మనం కోరుతాం. ఎందుకనంటే ఈరోజు చిన్నపిల్లలు టీనేజర్లకు సంబంధించిన విషయంలో అత్యంత ఎక్కువ మంది కేవలం మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆ మొబైల్లో వాళ్ళ చేతికి మొబైల్ రాగానే అడ్వర్టైజ్మెంట్ల పేరుతో ఒక యాప్ ఓపెన్ చేస్తే కూడా అడ్వర్టైజ్మెంట్ల పేరుతో చాలా విచిత్రంగా పోస్టులు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద కూడా ఉంది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే మాట్లాడేటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా ఇట్లాంటి విషయంలో వాళ్ళు కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే పిల్లలు బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి.